బాయిల్ అయితే బొమ్మ ఉందన్నమాట. ఇక మా ఫ్రెండ్ వచ్చి ముదిరాజ్ కింగ్ ఇక్కడ ఉన్నాడు. ముదిరాజ్ కింగ్ ఈరోజు అయితే బొమ్మ అది నీళ్ళన్నీ దంగ పెట్టారు. బొమ్మ పట్టి ప్లాన్ ఉంది, వాళ్ళతో బొమ్మ పట్టే ప్లాన్ ఉంది. మనం చక్కగా అక్కడికి ఇక్కడ వెనక సైడ్ ఇక్కడ ఉంటుంది, మనం చక్కగా వెళ్ళేసి అక్కడ బావి కాడ కలుద్దాం. సో గాయస్ ఇప్పుడైతే నడుస్తున్నాం, ఇక్కడ లాస్ట్ ఉన్నది ఇక్కడ. సో గాయస్ చూడండి, ఇప్పుడు మన కింగ్ ఈడే. కింగ్ వచ్చేసి బొమ్మ పట్టడం మన పర్లేదు. సో గాయస్ ఇక్కడైతే నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు రోడ్ల పుంటి పొలాలు అయితే ఇక్కడ నీళ్ళు అనేది దంగ పెట్టిరు 2 రోజులు, కానీ ఆ చేతులతోనే పడితే దొరకలే. అందుకే ఈరోజు మన ముదిరాజు మోడల్ కింగ్ని పట్టుకొచ్చినాం. ఈరోజు ఏమన్నా ఎట్లయినా పడతా ఈరోజు అంటుండు. నీళ్ళు ఇప్పుడు తోప తెచ్చిండుగా, ఎట్లయినా పడతా అని చెప్తుండు. ఇక మనం ఇక్కడ పొలాల పుంటి నడుచుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా, దీని దగ్గర బాగా ఉంటుంది చూడండి. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ కొబ్బరి చెట్టు ఉంది కదా, మంచిగా నిండే ఉండే, ఇక కాలిపోయింది మొత్తం. ఇక్కడ మంచిగా ఉండే, అప్పుడు కొబ్బరికాయలు తెంపి ఇది తాగినాం మంచిగా. కానీ ఇప్పుడు వచ్చేసే వరకు మొత్తం ఆడిపోయింది. సో గాయస్ ఇక్కడనే ఇదే మన వచ్చేసి బాయ్. సార్ చూద్దాం. కొన్నే వాటర్ ఉన్నాయి చూడండి, మీకు అసలు కొన్నే వాటర్ ఉన్నాయి. బొమ్మ వచ్చేసి ఎక్కడుంది, ఇక ఆల్మోస్ట్ ఇది కొన్నే లైట్ ఉన్నాయి. 1 నిమిషం ఒక 5 to 10 minutes పెడితే వాటర్ అన్ని క్లియర్ అవుతాయి ఈజీగా. క్లియర్ అయితే ఇట్లా దిగి ఇక్కడ నుంచి తాడు పెట్టుకుంది బొమ్మ ఏడుంది చూడండి. ఇక్కడైతే మాకు కనిపిస్తలేదు, నీళ్ళైతే వాటర్ క్లియర్ చేస్తున్నాం. కొన్ని ఉన్నాయి, అవి క్లియర్ అయితే మరి ఏదన్నా సైడ్కి వెళ్ళిందా ఎట్లా అనేది చూడాలి, చూసి దిగాలి. చూసినాక మీకు చెప్తా, బాయిలా చూసినాక మీకు చూపిస్తాం. సో గాయస్ ఇక్కడనైతే కడుక్కున్నాం. ఇక్కడ మంచిగా వాటర్ చల్లగా ఉండే వాటర్. సో ఇప్పుడు వాటర్ అయితే ఉన్నాయి బాయిలా. వాటర్ క్లియర్ అయినాక ఒక నాకు తెలిసి 10 to 15 minutes పడుతుంది. అది క్లియర్ అయ్యే వరకు అక్కడ చెట్టు కింద నీడకుంటాం మంచిగా చల్లగా. ఇంకా నీడకుండి 15 minutes తర్వాత వాటర్ అయిపోయినాక అంతా బాయిలా దిగేద్దాం. ఆ లోపు ఇక్కడ చెట్టు కింద ఉన్నాం. దిస్ మ్యాన్ మామిడికాయ చూడండి చెట్టు. పల్లెటూరులో ఇలా అన్నీ దొరుకుతాయి మామిడికాయలు. దిస్ గాయ్ నేమ్ ఈస్ మారుతి. అది ఎట్లా, అది ఏం చెట్టు ఇది? ఇదేం చెట్టు ఇది? అదే మామిడి చెట్టు. ఇది ఇలా రకరకాలు ఉంటాయి. బోయినపల్లి. సో ఇది బోయినపల్లి అంట. బోయినపల్లి చూడండి చిన్నగా ఉన్నాయి. ఈ గూట్ల కాడ ఒకటి తెంపిండి పాపం, చిన్న పండకుండా తెంపిండు. అన్ని పాపాలే చేస్తాం. పాపాలన్నీ మనిషి కాదు, ఇది గాడు. ఇంకా దశలాంగా మంచోని నేను ఊళ్ళో దశలాంగా అంటే ఒక్కడే కాదు, మంచోని. ఈయనంత లాంగ్ ఉండదు. నాకంటే లాంగా ఏ లేదు, ఈడే లాంగా. అవసరం అయితే మా ఊరు అడ్రస్ పెడితే ఎంక్వైరీ చేసుకోండి. గూగుల్లో మంచోడని సెర్చ్ చేస్తే నా పేరు వస్తుంది. అక్కడ ఉంది మామిడికాయ, అక్కడ పోదాండు పోయి తెంపుతాడు. ఇది కొంచెం పెద్దగా అయింది. ఇక్కడ వాటర్ ఉన్నాయి, దిగబడతాడు. ఏం కాదు, నువ్వే కూడా నాకు చెప్పు. ఉన్నది ఇది దిగబడితే పాయింట్ ఖరాబ్ అవుతుంది. ఎక్కుతాడు బాబు. అవి అట్లే చెట్టు ఎక్కి తెంగులు ఉంటాయి. ఇప్పుడు ఎక్కనో ఒకటి తెంపుకరారా అన్నది చెట్టు ఎక్కుతాడు. చూసి రమ్మంటే కాల్సి వస్తాడు అన్నట్టు. లంగాలి ఒక్కటి చాలు, పెద్దది ఒకటి. ఓకే సార్, సార్ ఇక్కడ కిందిది గిది, నేను కిందిది ఇక్కడ కింద ఉన్నది గిది దెంపకరమ్మంటే అక్కడ మీదకి ఎక్కిండు. చూసి రారా అంటే కాల్చుకొచ్చింది బాపతి గారు. రేపు మైసమ్మకి ఎత్తారట ఫ్రెండ్స్, కొత్త బ్లాక్ వస్తుంది. రేపు మైసమ్మకి ఎత్తారట. ఇంటికాడ మేకలు తెచ్చిండు. రేపు మళ్ళీ కొత్త బ్లాక్ వస్తుంది. మటన్ చంపుడే. ఇక మనం ఎట్లా పోం కాబట్టి 1 కిలో తెమ్మంటాను. ఏం చేస్తాడు ఇక పిల్లాడు. అరే ఎన్ని మేకలు రా? ఒక్కటే తెచ్చిరట. నాకేమద్దు, నాకు ఫుల్ నాకు ఇది ఏం కాదు అంటాను. కడుగుతాను. గాయ్స్ ఫైనల్లీ మ్యాంగో ఈజ్, మనకు ఇంగ్లీష్ అంత రాదు కానీ తెలుగు. మ్యాంగో వచ్చేసింది ఫైనల్లీ.
మ్యాంగో మెల్లదిగా. సో ఇప్పుడు దీన్ని కడుక్కొని అద్దాం. టిప్పు 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 టిప్పు. ఇక్కడ వాటర్ వస్తున్నాయి కడుక్కొని. మళ్ళీ అక్కడ రాక ఓడేందుకు, అక్కడ రాక ఓడేందుకు, అవే వాటర్ ఇక. ఇదే చెట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి దగ్గర. ఫైనల్లీ గాట్ ఇట్. అట్లా అంటే సత్యాన్ని నాకు ఒక 500 ఇస్తారు, 2 బ్యాగులు తీసుకొచ్చి ఇలా పోయకపోతుంది. ఇస్తారా మీకు మీరు సబ్సిడీ వచ్చినప్పుడు చెప్తాను. సబ్సిడీ వచ్చినప్పుడు మా బాయ్ కాడ ఒకటి పోసుకుంటా అని పడతా రూపాయలు. ఇలా 5 పిల్లలా, 5-6 పిల్లలు అయితే లాస్ట్కి ఒకటి ఉన్నది, ఒకటి ఉండి పెద్ద అయింది. అది లోపలికి చూడాలి. మనడు సిద్ధం అవుతుంది. బాయిలకే పోతుంది ఎటైనా. తాను ఏం చేస్తాను ఒక్కడ కట్టాలి ఫస్ట్. అవసరం లేదే, అది ఇసుకెత్తాడు అక్కడ పడతాడు. ఇంకేంది మీద పడుతుంది, విసిరేస్తా. అక్కడ ఇసురేవాను విసిరేది ఫస్ట్ ఏనా విసిరే. ఫస్ట్ అయితే తోపేసారు. ఇంకేంది పోయే వరకల్లా ఉండాలి చేప, వేరే ఉంటుంది. ఇప్పుడు తోపలు వేసి దిగుతారు మన వాళ్ళు. తాడు ఎందుకు బాయ్? మా ఇక్కడ బాగుంది. దిగుతానా నువ్వే? ఆడు మెల్ల దిగు. నువ్వు దిగా మామ. మెల్ల జాగ్రత్త, మనమైతే దిగుతుండు. ఇది దిగడానికన్నా భయం, వల్ల ఫోన్ కింద పడదానే భయం ఎక్కువ ఉంది. అట్లా ఉంటుంది మనతోని. ఇక్కడ 2 కొండీలు లేవు, అవి కడతాడు. పెద్ద సార్ దిగుతాడు, పెద్ద సార్. అక్కడ ఉంది మోటార్ కాడ కనబడ్డా. ఎక్కడ అక్కడ మోటార్ పక్క ఎక్కడరా? ఎక్కడ దాని కింద ఉందాడా మన? ఓకే ఓకే గాయస్, ఇక్కడ మోటార్ పక్క పండు ఉంది, మీకు కనిపిస్తుంది అనిపిస్తలేదు. ఇక్కడ 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 ఉన్నది, కనిపించిందా లేదా మీకు? అది బొమ్మనే నారా? అదే మోటార్ పక్క పండు ఉంది బాయ్. ఇక్కడికైతే దిగిన వాడు. అదే అక్కడ కిందికి పోవడానికి ఓన్లీ ఇంతవరకే ఉన్నాయి గాజులు. అటు కిందికి పోవడానికి తాడు కడుతుండే, అక్కడ కట్టి ఇదికెళ్ళి ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది చేప. దీని కింద ఎగ్జాక్ట్లీ దీని కింద ఉంది, పోయి పట్టుకొస్తారు. మనోడు దిగుతుండే ఇప్పుడు. బాయ్ దాని కిందనే ఉంది. గిట్లా పోరి, వెళ్ళగా దిగుర్రి. అది దాని కింద ఉంది. సో వీళ్ళైతే దిగుతారు. దిగినాకనైతే వ్లాగ్ చేస్తా మళ్ళా. సో గాయస్ మన వాళ్ళు అయితే దిగిర్రు మెల్లగా. ఎట్లా కొంచెం ఎగ్జాక్ట్లీ కింద అయితే దిగిండు. ఇప్పుడు మన ఫ్రెండ్ గారు కింగ్, ముదిరాజ్ కింగ్ అయితే దిగుతుండు. చూద్దాం ఈరోజు చేప దొరుకుతుందా లేదా. 3 రోజుల నుంచి ఫ్రెండ్స్, 3 రోజుల నుంచి 2 రోజులు వెతికారు కానీ మిస్. ఈరోజు ఎట్లా తోపే పట్టుకొచ్చి ఖచ్చితంగా దొరుకుతుంది ఈరోజు. ఫైనల్లీ మన అన్నయ్య కిందికి దిగాడు. అన్నయ్య తోప దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఏంటిది బాయ్ అట్లా కామెడీ? మెల్ల కష్టపడుతుంది, కింద పాకురుంది. ఈ బాటిగాడు ఈయనే ఉన్నాడు. అన్నయ్య నీ వల్ల అయితే దాని కిందనే ఉంది సాబా. నీళ్ళైతే మోటార్ బంద్ చేయాలా? మోటార్ బంద్ చేయాలా? మరి చాకత్తది.
ఇక్కడ మనకి అసలేని కొద్దిగా అత్తలేదు అన్న దిగిండు మెలా దిగు మా మెలా దిగు తిప్పలా టిరి టిరి తిప్పలా నాటకాలు ఇవన్నీ నాటకాలు ఇలాంటి బంజానా అయిపోయింది జట్క కొడుతుంది వాటర్ అయిపోయినాయి సో మోటార్ అయితే వాటర్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అయిపోయినట్టే బంద్ చేయాలి ఇక్కడ ఫీజులు కూడా ఉడవిగా సేఫ్టీ కోసం సో గాయస్ చాలా హీట్ ఉన్నాయి సో పవర్ అయితే అయిపోయింది క్లోజ్ చేద్దాం మళ్ళీ సో మోటార్ అయితే బంద్ చేసినాం మొత్తం అయిపోయింది ఇగో ఈ ఆసాం ఇప్పుడు దిగుతాండి ఆసాం దిగరాలే మెల్లగా దిగుతాను చలో తోపని అయితే పడతాడు ఇప్పుడు చూద్దాం చేప పడుతుందా మరి ఈరోజైనా ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది ఈరోజు ఎట్లా పడుతుంది అదే ఇట్లకెళ్ళి దొబ్బురా నువ్వు మా ఇట్లకెళ్ళి అజయ్ మెల్లగా చూసుకో ఇవరాకి ఇన్నే ఉన్నాయిగా ఇటు వేయింది ఫ్రెండ్స్ దొరికింది కాళ్ళు అయితే బాగా కాలుతుంది చెప్పులు వేసుకున్నాం చెప్పులు కూడా వేడైనాయి వాళ్ళకి దొరికినది మిస్ అయిపోయింది కొంచెంలో మెల్లగా బురద అవుతుంది బుడులకు పోయిందా మండు చెప్పులు సార్ పక్కకు రారి పడ్డది అచీవ్మెంట్ వీఆర్ అచీవ్మెంట్ పడ్డది ఫ్రెండ్స్ బొమ్మనైతే పడ్డది అరే కిరాకుందిరా ఎంతుంది కిలో అవుతుందా 2 రోజుల కష్టం వీళ్ళు నార్మల్గా వచ్చి పడితే దొరకలే ఇక తోప పట్టుకొచ్చినాం 2 days తర్వాత దొరికింది మస్తున్నది బాయ్ పడ్డదే మామ బొమ్మే మళ్ళా పడుతుంది మెల్లగా ఇది దేవుని గుడి దగ్గర దేవుని గుడి ఉంటుంది చూడు దేవుని గుడి దగ్గర తొవ్వంటాయి ఒకటి దేవుని గుడి దగ్గర ఒకటి ఉంటుంది చూడు బాయ్ దా పడ్డది ఎక్కుతారు ఇల్లు దా మంచిగా పట్టిరా ఇక సైడ్ బోర్లతో అడుగుకుంటారు మా ఫ్రెండ్ కూడా వస్తాడు మరి దీన్ని బొమ్మను ఏం చేస్తారు అన్నకే ఇస్తారు కావచ్చుగా ఈ అన్న 5 చేపలు వేసిండు ఒక్కటే ఉన్నాయి కాబట్టి అన్నకే ఇద్దాం అంటే ఈ అన్న కాదు ఇంకొక అన్న ఉంటాడు ఇక్కడ ఉన్నాడు అన్న ఇక్కడ వెజిటేబుల్స్ ఉంటాయి ఇటు సైడ్ మొత్తం అక్కడ ఉన్నాడు అన్న అట్లా వాటర్ తాగుతుండ్రు ఎట్లున్నాయి మస్తు స్వీట్ ఉన్నాయి అంటారు వాటర్ సైడ్ బోర్లు ఉంటాయి తెలుసుగా మీకు ఇక్కడ బోర్లో కానీ బాయిలా బోర్లు ఇట్లా సైడ్కి వేస్తారు అన్నట్టు వాటర్ ఊరనీకి ఇట్లా నిండనీకి మంచిగా వాటర్ తాగేది చల్లగా ఉన్నాయి అన్నారు అట్లా తీయగా కూడా ఉన్నాయట సో మన బొమ్మనైతే పట్టారు ఫ్రెండ్స్ ఇందులో ఉంది ఇవాళ లాస్ట్కి అయితే ఫైనల్లీ బొమ్మను పట్టేసాం సో బొమ్మ అనేది ఎట్లుంటుందో చూద్దాం పైనకైతే వస్తారు ఇప్పుడు పైనకి తెచ్చినాక బొమ్మ ఎంత ఉంటుంది తెలిసి ఎంత ఉంటుంది బొమ్మ కిలో ఉంటుందా కిలో అయితే ఉంటుంది అంటారు గాయస్ 30 కిలోకి కొంచెం తక్కువ అట్లా ఉందంటారు పైనకి వచ్చినాకనైతే చూద్దాం మనం ఒకసారి ఇప్పుడు మీరుకి వస్తారా ఓకే గాయస్ వస్తున్నారు రాంగో వీడియో తీసి డైరెక్ట్ ఇక్కడ మనం మీద చూసేద్దాం డైరెక్ట్ అట్లా లెంత్ అయిపోతుంది వీడియో మిల్లారాడి అలసిపోయావా నాయన అలసిపోయినావా లవర్ బాయ్ పాపం వాళ్ళ పోరికి ఫోన్ చేస్తే తర్వాత అవుతా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి ఇగో మన కోసం చేప పట్టిండు
దట్ ఈస్ కింగ్. మీదికి వేసాం కిలో అవుతుంది కదా దగ్గర దగ్గర కిలో అవుతుంది ఇల్లు ఉన్నది. దీన్ని ఇప్పుడు మనోడు అలానే ఉన్నాడు దిగుతాడు. ఫైనల్లీ మన అన్న వాళ్ళు మా ఫ్రెండ్ గారు తీసిన చేప ఇగో ఫైనల్లీ ఇల్లు వేసాం. వీళ్ళు వేసేటప్పుడు ఇద్దాకున్నా కానీ అన్నది చూడండి ఫ్రెండ్స్, ఈ చేప దగ్గర కిలో ఉంటుంది, 30 కిలో. ఇలా కొన్ని వాటర్ అయితే వద్దాం, కొంచెం ఫ్రెష్ చేప ఫ్రెష్ చూడండి. సో ఇలానైతే పట్టినాం, కష్టం కొంచెం తోపతోనైతే ఇలా కష్టంగా చెమట రాగా పట్టినాం నీళ్ళగా పెట్టి. గాయస్ ఈ క్రెడిట్ గోస్ టు అన్ను, ఇంకొకడు ఉన్నాడు లోపల. వాళ్ళు చెమటలు ఎట్లా వస్తున్నాయి అంటే లోపల ఉరుకుతాంటాడు. ఇంతకుముందు మేము కెమెరా ఆఫ్ చేసినప్పుడు అయితే చెమటలు వస్తున్నాయి అడిగిండు. మేము బయటకు వచ్చినాక మొత్తం వాళ్ళను చూపెడతా, బయటకు వచ్చినాక ఎట్లయినా చూద్దాం. ఓకే గైస్, ఫైనల్లీ చేప అచీవ్, ఇవాళ అచీవ్ చేసాం చేపనైతే. ఫ్రెష్ వెళ్ళైతే వీళ్ళు వచ్చారు తాడు కట్టుకొని మీదకైతే. ఇక మావాడే అసలైనడు వచ్చాడు టిన్. ఇక చేప ఇల్లు వేసిండు, మళ్ళీ ఇల్లాక లేచిండు. మెస్లీ అనిపించిందా ఇలా వాటర్ ఇలా వేసినా కానీ వాటర్ మార్చి ఇళ్ళకల్లి పోతుంది. ఆఫ్ అనేది బంద్ అయింది. సో దీన్ని ఏం చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం. చేపలు అయితే మస్తు కష్టమైంది, వీళ్ళు ఇద్దరైతే మస్తు కష్టపడి. ఇంకో మోడల్ వస్తా అన్నాడు, మా మోడల్ ఉంటుంది ఇంకో అత్తలేడు కదా అత్త అని చెప్పి నీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతా వీలైతే ఆ మోడల్. ఓకే రైట్, ఇంతటితో బాయ్ చెప్పు బ్రో. బాయ్ అరే మారుతి బాయ్ చెప్పు. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.